అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూన్ 3 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండదు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం రేఖలు లేపడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుకుంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిషి అబ్బన్ను మన గురపై వచ్చి పండితరాజు గారు అండి. మీరు సంస్థల ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేతులు చాలా ప్రత్యేకత గలవారు. దూర ప్రాంతం ఉన్నవారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదు. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు మీనరాశి వారి దీని ఫలితాల ప్రకారము రేపటి రోజున నక్షత్ర ప్రభావం పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్ర జాతకులకి రేపటి రోజున మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక గ్రహస్థితి ప్రకారము గురుగ్రహం అనుకూలంగా ఉండటం వలన ఆర్థిక విషయాల్లో కొంత పురోగతి ఉంది. చంద్రుని సంచారం మనోధైర్యాన్ని పెంచుతుంది. శని ప్రభావం వల్ల కొన్ని పనులు ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉంది. బుధగ్రహ అనుగ్రహంతో సంభాషణలో విజయం పొందుతారు. రేపటి రోజున మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 3, అదృష్టపు రంగు పసుపు, ఈశాన్యం దిక్కు ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. శుభ సమయము ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు. రేపటి రోజున ఈ మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని లేదా శ్రీ దత్తాత్రేయ స్వామిని ప్రార్థించండి. ఓం నమో నారాయణ మంత్రం 100 నిమిషాలు జపించండి. పసుపు రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదము. పక్షులకి ధాన్యం వేయటం వల్ల గురుగ్రహం అనుగ్రహం లభిస్తుందండి. రేపటి రోజున మీనరాశి వారికి సహనము, విశ్వాసంతో ముందుకు సాగితే నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు మనశ్శాంతిని అందిస్తాయి. సుఫలితాలు క్రమంగా మీ యొక్క వైపు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి ఎన్నాలంటూ ఎదురు చూసినటువంటి ఒక విషయం గురించి రేపటి రోజున ఒక స్పష్టత అనేది రావటం కూడా మొదలవుతుంది. ఉదయం నిద్ర లేవగానే మీలో కొంచెం ఆందోళన, కొంచెం అలాగే ఒక తెలియనటువంటి ఒక ఆశ, ఈ రెండు కలగాల్సినటువంటి ఒక భావన అనేది రేపటి రోజు మీకు కనిపిస్తుంది. కానీ రేపటి రోజున ముందుకు వెళ్ళే కొద్దీ పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా మారటం కూడా మీరు రేపటం మొదలవుతుంది. ముఖ్యంగా చాలామందికి రేపటం ఉదయం అంటే ఉదయం నిద్ర లేచింది మొదలు 7 తర్వాత గంటల వరకు మీ జీవితం రేపటి రోజున చాలా అంటే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే రేపటి రోజున మీకు అన్ని రకాల కూడా కాదండి, మనసు ప్రశాంతంతో పాటు ఇంట్లో కూడా అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా మీతో చాలాసేపు కాసేపు ప్రశాంతంగా మాట్లాడతారు. అయితే 7 నుండి 9 గంటల మధ్య ఒక మంచి వార్త వినిపించే అవకాశం అయితే ఉంది. ఇంట్లో పెద్దలతో మాట్లాడే సమయంలో బయటకు వెళ్లే ముందు కానీ మీకు ఊహించినటువంటి ఒక సూచన లేదా ఏదైనా ఒక సమాచారం అయితే అందుతుంది. ఇది మీకు మానసికంగా చాలా ధైర్యాన్ని కూడా ఇస్తుందండి. ఇక మధ్యాహ్నం సమయానికి వచ్చేసరికి మీరు కొంతకాలంగా ఎదురుచూస్తున్నటువంటి ఒక పని ముందు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. డబ్బుకు సంబంధించిన ఒక విషయం కావచ్చు, కుటుంబానికి సంబంధించిన ఒక నిర్ణయం కావచ్చు, లేదంటే ఉద్యోగం, వ్యాపారంలో మీకు రేపటి రోజున నిలిచిపోయేటువంటి ఒక పని కావచ్చు. అయితే దానికి మరలా ఒక చలనం అయితే రాబోతుందండి. అయితే ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే రేపటి రోజున ఒక స్త్రీ ద్వారా మీకు జీవితంలో ముఖ్యమైన పరిణామం అనేది చోటు చేసుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మరి ఆ స్త్రీ ఎవరంటే కనుక మీ కుటుంబంలో ఉండేటువంటి ఒక వ్యక్తి కావచ్చండి, లేదా అక్క, చెల్లి, తల్లి, భార్య, లేదా మీకు చాలా దగ్గరగా ఉండే ఎవరైనా సరే ఒక స్నేహితులు కూడా కావచ్చు. అయితే కొందరికి ఆఫీసులో కలిసి పనిచేసేటువంటి ఒక కొలిగ్ కూడా కావచ్చండి. ఆమె నుండి వచ్చే ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం మీ మనసులో చాలా వరకు మీకు ఉన్నటువంటి ఒక సందేహానికి సమాధానం అయితే ఇస్తుందన్నమాట. మీరు ఊహించిన విధంగా ఆమె చెప్పే మాటలు మీకు ఒక ఆశ నింపుతాయి. మీలో కొంతమందికి ఈ ఫోన్ కాల్ ఊహించిన విధంగా కుటుంబానికి సంబంధించినటువంటి ఒక మంచి వార్త అయితే తీసుకొని రావచ్చు. మరి కొంతమందికి డబ్బుకు సంబంధించినటువంటి ఒక విషయం కావచ్చు, ఒక క్లారిటీ అయితే వస్తుందండి రేపటి రోజున. ఇంకొదరికి దూరమైనటువంటి బంధం మరలా వారి జీవితంలో దగ్గర కాబోతుందనేటువంటి ఒక సంకేతంగా మారవచ్చు. అయితే రేపటి రోజున ఫోన్ మోగితే మీ ఏదైనా మెసేజ్ వస్తే దాన్ని మాత్రం మీరు నిర్లక్ష్యం చేయకుండా ప్రశాంతంగా వినండి. ఎందుకంటే ఆ మాటల్లో మీకు అవసరమైనటువంటి ఏదైనా సరే మార్గం అనేది దాగి ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుండి మీకు 1 గంట నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య మీకు ఆ ఫోన్ అనేది వచ్చే సూచన అయితే కనిపిస్తూ ఉందండి. అయితే ఒక కొత్త తెలియనటువంటి ఒక ఆలోచన మీకు సృజన ఇస్తుంది.
కొంత జాగ్రత్త అయితే తీసుకోవాలి. అనవసరంగా ఎవరి మాటకైనా కానీ బాధపడి పరిస్థితి రావచ్చు. మీరు మంచి అంటే ఆలోచన కలిగి ఉండము. మీ కోపాన్ని నియంత్రించుకోండి. అలాగే ఎదుటి వ్యక్తులు రేపు రోజున మీ ఏం చెప్తుంది అనేది కొంచెం అర్థం చేసుకొని ప్రయత్నం చేసుకోండి. కాస్త నిదానంగా ఉండటము మంచిది. ఇక ప్రేమ బంధాల విషయంలో కూడా రేపు రోజున మంచి మార్పు అయితే కనిపిస్తుందండి. ఎవరితో అయినా కానీ చిన్న ఏదైనా సరే రేపు మీరు ఏమైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడితే మంచిదనమాట. దూరంగా పెరిగి ఒకే మనసులో మనసు అవకాశం కనిపిస్తుంది. మీ మంచి ఫలితం కూడా వస్తుందండి. ఇక సాయంత్రం 5 గంటల తర్వాత మీలో ఒక కొత్త ఎనర్జీ అయితే ఖచ్చితంగా కూడా పెరుగుతుంది. ఒక కొత్త ఆలోచన కూడా వస్తుంది. లేదా ఎవరో చెప్పిన ఒక మాట మీలో ఒక కొత్త ఆశ అనేది కూడా నింపుతుంది. ఈ సమయం నుండి రాత్రి వరకు మీకు అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా రేపటి రోజున ఒక విషయం అయితే తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలండి. మీ యొక్క జీవితంలో ఆలస్యంగా వచ్చినా కూడా మీకు రావాల్సింది రేపటి రోజున తప్పక వస్తుంది. మరి రేపటి రోజున ఆ నమ్మకాన్ని మీరు ఎక్కువగా బలంగా చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఏదైనా సరే నమ్మకాన్ని మీరు పాజిటివ్గా మాట్లాడము అలవాటు చేసుకుంటే మంచిదండి. ఇక రేపటి రోజు మీరు ఒంటరిగా ఉన్న సమయంలో మీ మాటల్ని ఆలకించండి. మీ మనసు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నటువంటి సమాధానము రేపటి రోజు మీకైతే అనేది మీకు కనిపిస్తుంది. ఇక ఒక స్త్రీ ద్వారా వచ్చే ఆ ఫోన్ కాల్ అనేది మీ యొక్క జీవితాన్ని ఆమె చెప్పే ఒక మాట మీ జీవితంలో ఒక మలుపు కూడా కారణం కావచ్చు. కాబట్టి ఈ స్త్రీ రేపటి రోజున ప్రశాంతంగా ఏదైనా పనిని మొదలుపెట్టండి. దైవనామ స్మరణతోటి రేపటి ముందుకు వెళ్ళండి. మాటల్లో నిదానము, నిర్ణయాల ధైర్యాన్ని కలిగి ఉండండి. ఇక రేపటి మీకు మంచి సూచనలతో ముందుకు తీసుకునేటువంటి రోజుగా మిగలబోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే కనుక దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడడానికి మాత్రం ప్రయత్నించండి. ఇక రేపటి దిన ఫలితాల ప్రకారం అండి రేపటి ఈ రాశి వారికి బాగా అంటే రేపటి తప్పకుండా మీరు అన్ని రకాల కూడా దైవనామస్వరంతో మొదలు పెట్టండి. అన్ని రకాలు మీకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా రేపటి ఉద్యోగ వ్యాపార అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలండి. ఇక ఈ రాశివారి రేపటి అన్ని రకాలు కూడా ఊహించిన పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఈ రాశివారి రేపటి గురుగ్రహ బలం అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఊహించిన విధంగా రేపటి మీకు అంతా అనుకూలంగానే ఉండబోతుందని చెప్పుకోవాలి. ఇక ఉద్యోగస్తులకు కూడా రేపటి అనుకూలమైన రోజని చెప్పాలండి. రేపటి ఉద్యోగ వ్యాపార రాజకీయ నాయకులకు కూడా మిశ్రమ ఫలితాలు అయితే ఖచ్చితంగా ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. రేపటి రోజున ఉద్యోగస్తులకి అధికారుల యొక్క ఇచ్చిన పనుల్లో ప్రాంశాలు లభించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులకి కొత్త పరిచయాలు లాభదాయకంగా మారతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అయితే మంచిది. ఇక ఆర్థిక పరిస్థితులను చూసినట్లయితే కనుక అనుకోని ధనలాభం లేదా బకాయిలు తిరిగి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఖర్చులపై నియంత్రణ అవసరం అండి. రేపటి పెట్టుబడుల విషయంలో కూడా తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. స్నేహితుల యొక్క సహాయం లభిస్తుంది. దాంపత్య జీవితంలో చిన్న అపార్థాలు వచ్చినా త్వరగా పరిష్కారం అవుతాయండి. రేపటి ఆరోగ్యపరంగా సాధారణంగా ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. నిద్ర, ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం చేయడం మంచిది. ఇక విద్యార్థులకి చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్ష సిద్ధమవుతున్న వారికి అనుకూల సమయం చెప్పుకోవాలి. గురువుల యొక్క సలహాలు మంచి ఫలితాలు ఇస్తాయండి. ఇక రేపటి ఈ రాశికి అంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఆత్మవిశ్వాసంతో మాత్రం ముందుకు సాగితే ఆర్థిక మరియు వృత్తిపరమైన విషయాల్లో మంచి పురోగతి లభించే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. ఏదైనా సరే రేపటి శాంతంగా తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా విజయానికైతే దారితీస్తాయి. మరి తెలుసుదాకా అండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.